అంతే కదా! మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. మా ఇంట్లో అయితే తోటకూర పన్నీర్ అండి. అదేంటి తోటకూర పన్నీరా? మేమెప్పుడు వినలేదే అంటారా? సో, నేను చేయడమే ఫస్ట్ టైము. ఇంకా మీరెక్కడి నుంచి వింటారు? అండ్ ఇది యూట్యూబ్‌లో చూసింది కూడా కాదు. నేను తోటకూర కట్ చేస్తుంటే మా వారెళ్ళి పన్నీర్ తీసుకొచ్చారు. ఇప్పుడు తోటకూర కట్ చేశానే, మళ్ళీ నీళ్ళలో కూడా వేశాను. ఖరాబ్ అయిపోద్ది కదా అనేసి 2 కలిపి కర్రీ అయితే చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్ వరకు చూడండి, ప్రాసెస్ మస్తు ఈజీ ఉంటుంది. అండ్ మనం క్రియేట్ చేసింది కదా! ఈజీ ఉండకపోతే ఇంకేం చేస్తుంది? ఈజీ లేకపోతే మనం చేయం కదా! సో, అదనమాట. అండ్ మీతో మాట్లాడి ఇలా చాలా రోజులైతే అయిపోయింది. ఇంకా నేను షార్ట్స్ అవన్నీ పెడుతున్నాను. మీరు చూస్తున్నారా లేదా? ఒకవేళ చూడకపోతే ఈ వీడియో కింద ఒక షార్ట్ లింక్ అయితే పెడతాను, చూసేయండి. సో, అదనమాట. ఫస్ట్ అయితే ఆయిల్లో ఇంకా కొంచెం జీరా, కొంచెం చెక్క ఉంటుంది కదా మసాలాలు, ఆ చెక్క వేసేసి ఆనియన్స్ కట్ చేసి అవి వేసేసి, ఆ తర్వాత ఒక 2-3 టమాటో కట్ చేసి ఆఫ్ వేసాను. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి బాగా బాయిల్ చేసేసుకోవాలి ఆయిల్లో, స్కిన్ సపరేట్ అయ్యే వరకు టమాటోది. ఇంకా అది మొత్తం మంచిగా బాయిల్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. కొంచెం కూల్ అయిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి. అండ్ అంతకన్నా ముందే మనం పన్నీర్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం కదా, ఒక సైడ్ ఇది చేస్తున్నాను, ఒక సైడ్ పన్నీర్ చేస్తున్నాను. అది పన్నీర్ పీసెస్ కట్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసాను అనమాట. ఇంకా ఇందాక మనం టమాటో అది బాయిల్ చేసిన పక్కకు పెట్టాం కదా, అందులో కొంచెం కట్టేసి పేస్ట్ ఇలా పట్టేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం టమాటో బాయిల్ చేసిన బౌల్ ఉంది కదా, అందులోనే సేమ్ అదే ఆయిల్లో తోటకూర అయితే వేసేసుకున్నాను. ఇందులో ఇంకా నేను ఏం వేయలేదు, జస్ట్ ఆ తోటకూర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ, అది అందులో వేసేసుకోవడమే. సో, ఇలా కొంచెం వాటర్ సపరేట్గా అవుతుంది కదా, అప్పుడు అందులో కొంచెం సాల్ట్ ఇంకా కారం అయితే మీకు టేస్ట్కి సరిపడట్టు వేసుకోండి. నేను కారం కొంచెమే వేసాను అబ్బా, ఎందుకంటే పిల్లలు తింటారో లేదో అనేసి. ఇంకా ఆ తర్వాత ధనియాల పొడి ఇంకొంచెం చిటికెడంతా గరం మసాలా పౌడర్ ఉంటే అది వేసేసాను. అండ్ డెడ్ ఈజీ కర్రీ, చాలా సింపుల్గా అయిపోయింది. ఓపిక ఒక్కటి ఉండాలి చేసేటప్పుడు. సో, అటు పన్నీర్ పీసెస్ ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా, సో అది ఫ్రై అయ్యేలోపు ఇవన్నీ అయిపోయింది ఈ కర్రీ. సో, ఆ తర్వాత పన్నీర్ పీసెస్ ఫ్రై అయినవి తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి, మన సింపుల్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తోటకూర పన్నీర్ కర్రీ. ఇంకా దీనికైతే నేను నైట్ చపాతీ చేశాను, చపాతీలో కూడా మదిరిపోయింది. ఇంకా రైస్లో కూడా సూపర్ ఉంది. నేను తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలతో తెలిసిందేగా, వాళ్ళకి తినిపించి ఇంకా నేను తినే టైం వచ్చేసరికి నాకు ఇంకా ఓపిక లేకుండా పోయిందనమాట. ఇంకా పైగా సండే కాబట్టి ఇంకా వాళ్ళతో ఆడి ఆడి అలసిపోయి అలా అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో కూడా తీసి పెడతాను. అండ్ ఇది మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోరు మరి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టడం మర్చిపోకండి. నా ఏఐ వీడియోస్ కూడా చూడండి. సరే మరి ఉంటాను.